మేడం ప్రభాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభాస్ యంగ్ బాండ్ రెబల్ స్టార్, బెస్ట్ యాక్టింగ్ నంబర్ 1. ఎవరు పోటీ పెట్టలేరు నా ప్రభాస్ అన్నతోని. పోటీ పెట్టాలంటే దేవుడు దిగి రావాలి. వస్తుంది కదా, ఎలా ఉంటుంది చూడాలి. చూస్తే 100 పూల దండాలే వేస్తా. వెనకాల వేస్తున్నారు కదా, ఇంకా నా ఇంట్లో వేసుకుంటా. పెద్ద పెద్ద వేసి పెట్టేస్తా. మా అన్నకి పూజ చేస్తా. ఇంకా నంబర్ 1లో రావాలి. ఇంకా కోరుకుంటా దేవుడు ఇంకా ఇవ్వాలి. కోటీశ్వరుడు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు సినిమా? ఎంత అన్నా దానికి మించు డబుల్ దానికి డబుల్ ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. 50 కోట్లు కలెక్ట్ చేస్తుందా? 50 కోట్ల మీదనే. అంత మీదనే. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చారు మా ప్రభాస్ అన్నకి. ప్రభాస్ అన్న ముందు ఎవరు యాక్టింగ్ పనికిరారు. యాక్టింగ్ నంబర్ 1, స్టంట్స్ నంబర్ 1, లవ్లో నంబర్ 1, అన్ని నంబర్ 1లో ఉన్నారు. డార్లింగ్, లవ్ యూ డార్లింగ్స్ అంటారు. అదొక్కటి మాట పబ్లిక్కే. రేపు ఇండియా అంతా ఊగిపోద్దా? ఇండియా ఊగిపోవాలని కోరుకుంటున్నా. నేను చెప్తున్నా కదా, ఇండియా ఊగిపోతుంది. ఇండియా ఊగిపోవాలి. అందరు ఈ సినిమా చూడాలి. ఫ్యామిలీతో సండే రండి. ఇది నా కోరికలు. ప్లీజ్ మిస్ చేయకండి. పొద్దున ఉండాలి, సాయంత్రం ఉండాలి. రావాలి, ఫుల్ హౌస్ఫుల్ ఉండాలి. 10 రోజు ఏంటి, 100 రోజులు హౌస్ఫుల్ పోవాలి. చెప్పన్నా, సినిమా అయితే పక్క 100 డేస్ అన్న. సినిమా మామూలుగా లేదు. ట్రైలర్ అయితే ఇచ్చి పడేసింది అన్న. రెండేంది, అన్ని బాగున్నాయి. అది విజిల్స్ వస్తుంటే వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడు రిలీజ్ అని నిన్న నుంచి డేట్లు లెక్కేసుకుంటున్నా. కానీ రేపు పక్క పొద్దున్న 8ంటికి షో. ప్రవాసాన్ని లుక్స్ అంటే ఒక కాలు అడుగు పెడతా సార్. 100 మంది కోట్లు అభిమానం అంటే ఇదే అన్న. రేపు చూసుకుంటే టికెట్ దొరికి చాలా మందికి రచ్చ చేస్తున్నారు. మరి మీకు దొరికిందా టికెట్? అసలు సినిమా చూడరు, సగం రచ్చే ఉండిద్ది. సినిమాలో టికెట్ బుక్ చేసుకుని సార్ చూడరు, మొత్తం హంగామానే ఉండిద్ది. ప్రభాస్ గారు ఎలా ఉండబోతున్నారు? లుక్ అయితే ఏదంటే ఆదిపురుష్ వచ్చింది కదా, ఆదిపురుష్ కన్నా దీనికన్నా డబుల్ ఉండిద్ది. సినిమా ఎలా ఉంటుంది? సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఉంటుంది. రేపు చూసుకోండి. రేపు మార్నింగ్ నుంచి అసలు నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నాను. అసలు టికెట్స్ దొరకట్లేవు. సో ఇప్పటికి కూడా ఇంకా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాను. అసలు దొరకట్లేవు.
సినిమా అయితే పక్క బ్లాక్ బాస్టర్. ప్రభాస్ అన్న లుక్ అయితే సూపర్ ఉంది. మేము అసలు ఒక 2 days నుంచి చాలా వెయిటింగ్ ఉంది, ఎప్పుడు 27th ఫస్ట్ షో పడుతుందా అని చెప్పి చూస్తున్నాం. ఈసారి అయితే ఈ సినిమాతోటి మా ప్రభాస్ అన్న హాలీవుడ్ దాకా పక్క రీచ్ అయిపోతాడు. అయితే పక్క ట్రైలర్స్ చూసారు, 2 ట్రైలర్స్ చూసినాం బ్రో. 2 ట్రైలర్లో ప్రభాస్ అన్ననే కాకుండా అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ అందరినీ చాలా బాగా చూపించారు డైరెక్టర్. మేమైతే చాలా హ్యాపీ ఉన్నాం ప్రభాస్ అన్న లుక్తో. ఇంకా ప్రభాస్ అన్న గుజ్జి ఇద్దరు కాంబో ఎలా ఉందో చూడాలని ఇప్పుడు క్యూరియస్గా ఉంది. అది యానిమే ఒకటి రిలీజ్ అయింది కదా అమెజాన్ ప్రైమ్. యానిమీ కూడా చూసాం బ్రో, చాలా బాగుంది. అలా నాగేశ్వరి మనకి చాలా మనకు అన్నీ చూపించాడు, లైక్ సినిమా ఎలా ఉంటుంది ఏంటని ముందే క్లారిటీ ఇచ్చాడు. సో దానివల్ల మూవీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాం. అన్న రేపు కలెక్షన్స్ ఎలా ఉండిపోతున్నాయి అన్న? రేపు బాహుబలి రికార్డ్స్ అయితే పక్కా క్లాష్ అయిపోతాయి బ్రో. RRR KGF ఏది కూడా ముందుకు రాదు. పక్కా ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి నాన్ కల్కి రికార్డ్స్ పక్కా అవుతుందని చెప్పి. అన్న మనం చూస్తే సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు బ్రో. ఎవరికన్నా అయితే ట్రోలింగ్ తోటి సంబంధం లేదు. ఈ సినిమా తర్వాత ఎవరు కూడా ప్రభాస్ గురించి మాట్లాడరు, అదైతే పక్కా. టికెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 500 ఉంది. రేపు ఒకవేళ కొనే అవకాశం ఉంటే ఎంత పెట్టే అవకాశం ఉంది? మేము ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నాం బ్రో. 500 అంటున్నారు, బట్ టికెట్స్ అయితే దొరకలేవు. మేము ఎట్లయినా సినిమా చూడాలని అనుకుంటాం. రేపు 2000 ఉన్నా కానీ కొనడానికి రెడీ ఉన్నాం, బట్ మాకు టికెట్లు అయితే దొరకట్లేదు. థ్యాంక్ యూ బ్రో. నైట్ నుంచి ట్రై చేస్తున్నాం, బట్ టికెట్స్ అయితే అసలు దొరకట్లేదు. దయచేసి అందరూ కెమెరా బాబుని ఎప్పుడు బాహుబలి గీబాలి అనొద్దు. అందర స్టారులు ప్రభాస్ చంద్రులు. ఈరోజు కమల్ హాసన్ సార్ అమితాబ్ బచ్చన్ దేశిన ఈరోజు సెకండ్ పోలీస్ ఆఫీసర్ వస్తుండు. అన్న పోలీస్ ఆఫీసర్ వస్తుండు. ఆ డేంజర్ పోలీస్ ఆఫీసర్ రవితేజ యుజ మొత్తం రికార్డ్ బ్రేక్. ఈరోజు భగవంతుడు మీ కాలేజ్ స్టూడెంట్స్ మీరు చదువుకొని ఎగ్జామ్స్లో జాబ్ కోసం ట్రై చేస్తారు. ప్రభాస్ ఇంటర్వ్యూల తర్వాత చేంజ్ అవుతాడు బాబు. మీరు భగవంతుడు మంచిగా ఫ్యామిలీతోనే మొక్కిండు, భగవంతుడు మొక్కిండు ప్రభాస్. అలా ఏడుస్తుండు. సినిమా ఎలా ఉండబోతుంది? హైలైట్ ఇంటర్వ్యూలతో హైలైట్ రోబో గీబో అన్ని రికార్డ్ బ్రేక్ చూడాలా. ఆడ ఈడ బ్లాక్ కలర్ చెట్టు చేయి చూపించాడు, ఆడ ఒక్క చేయి చూపించాడు. ఆ 2 చేతులు మొత్తం రికార్డ్ బ్రేక్. అది ఒకటే ఇక్కడ చేయి పెట్టిండు, ఒక చెయ్యి ప్రభాస్ ఆడ పెట్టి బాబు పెట్టిండు. వాడు చేయి పెట్టినా ఆడ బ్లాక్ లైట్ పంజాబ్ ప్లస్ మీద పెట్టిండు. ఇండక్షన్ మీకు ఇంగ్లీష్ మీడియం సౌత్ ఇప్పుడు మీరు కంప్యూటర్ అవుతారుగా, మీరు తెలుసుకోవాలి. ఓకే థ్యాంక్. ఎలా ఉండబోతుంది మూవీ రేపు? ఏమండి కలికి ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. ప్రభాస్ గారు ఎలా చేయబోతున్నారు? అందరూ బాగా అయిపోతారు. మంచి హీరోలు వస్తారు, మంచి హీరోలు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామండి. నాకైతే పొద్దున్న 7 గంటల షోకి దొరికిందండి. అది సరే, ఒక టికెట్ వచ్చి ప్రస్తుతానికి 500 ఉంది. ఒకవేళ బ్లాక్లో కొనొచ్చు అంటే ఎంత పెట్టే అవకాశం ఉంది? మీరు పెట్టకూడదండి. యాక్చువల్గా నేనైతే దానికి రికమెండ్ చేయను. ఎప్పుడు మీకు టికెట్ దొరికితే అప్పుడు చూసుకోండి. అది ప్రభాస్ గారు రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది ఈ మూవీతో. ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దానికి చెప్తారు. ఆ రేటు పర్వాలేదు, అంతేగాని దానికంటే ఎక్కువ పెట్టద్దు అంటాను అనమాట. ఆ రేట్లు పర్వాలేదు. సామాన్యులు ఎలా వస్తారు? అందరూ సామాన్యులు అంటే ఒక ఫ్యామిలీ తీసుకుని ఒక ఫ్యామిలీ ఎవరి కాలం అందరికీ డబ్బులు పెరిగాయండి. ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి.